సౌత్ లో డీలిమిటేషన్ రచ్చ కొనసాగుతుంది. కేంద్రం దక్షిణాది గొంతు నొక్కేందుకు కుట్ర చేస్తుందని కేటీఆర్ మండిపడగా 2026 తర్వాతే విభజన జరగాలని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ వాదనలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, రాజ్యాంగం ప్రకారమే సీట్ల పెంపు ఉంటుందని బీజేపీ నేత రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. మహిళా బిల్లు డీలిమిటేషన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు వేడెక్కాయి. నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. మొన్నటి వరకు జరిగినటువంటి డీలిమిటేషన్ కాంగ్రెస్ పీరియడ్ లోనే ఎక్కువగా జరిగినాయి. మరి డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు దక్షిణాది ఉత్తరాది తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొస్తున్నారంటే మొత్తం ఉత్తరాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోయింది, అక్కడ లేదు. ఇక్కడ దక్షిణాదిని కాపాడుకుందామని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక అబద్ధాల ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండి అలయన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెరగకుండా చేయడానికి డీలిమిటేషన్ మీద తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో 70 కోట్ల జనాభానికి 543 పార్లమెంట్ సీట్లు ఉండే. ఇప్పుడు 140 కోట్ల జనాభాకు కూడా 540 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇది పెరగాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగంలో ఉన్నది. మహిళా బిల్లు పెట్టి యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోక్సభలో బిల్లు పాస్ కాలేదు. అప్పుడు బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు ఈ బిల్లుకి సపోర్ట్ చేయలేదు. బిల్లుకి సపోర్ట్ చేయనటువంటి పార్టీ ఇవాళ మేమేమో మహిళా కాంగ్రెస్ బిల్లు తెస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకుండా అడ్డం చెప్తుందని చెప్తున్నాం. నో, ఈ మహిళల గురించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వారికి ఎంపవర్మెంట్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందువలనే రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ సభ్యులు దాదాపు 80-90% కాంగ్రెస్ పార్టీ సపోర్ట్